తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ అసెంబ్లీలో దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఆయనకు మద్దతు తెలుపుతున్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళపై తగు చర్య తీసుకోవాలని, వాళ్ళ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సభ్య సమాజం కలవంచుకునే విధంగా వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉండి వారు చేయలేని సుమారు 15 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ బీద ప్రజలను ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీని వారు విమర్శలు చేస్తూ లోపాయకారి ఒప్పందం చేసుకుని బీజేపీ, టీఆర్ఎస్ ఏ టీం బి టీంగా ఏర్పడి వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ముందట పతివ్రత మాటలు మాట్లాడుతూ వెనుకనేమో ఒప్పందం చేసుకుని చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, బీఆర్ఎస్ పార్టీని రాబోయే దినాల్లో అంతు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నౌసీలాల్ నాయక్ ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత 12 మాసాలలో 12 నెలల్లో మరి 55,000 ఉద్యోగాలు మరి రైతు బంధు కానివ్వండి, మరియు ఇలా ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానివ్వండి, మరి అదేవిధంగా మరి 200 కరెంటు యూనిట్ ఫ్రీ కానివ్వండి, 500కే సిలిండర్ కానివ్వండి, మరి 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఇలా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, మరి ఇంత సంక్షేమ ఫలాలతో కాంగ్రెస్ పార్టీ ఇలా ముందుకెళ్తా ఉన్నది. మరి ఇలా చూసి ఒరవలేని దరిద్రం టీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు కొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మరి ఇది మంచిది కాదని, సబబు కాదని చెప్పేసి మేము మాచారెడ్డి మండలి తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము. మరి ఈరోజు కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మరి మన కామారెడ్డి ముద్దుబిడ్డ, మాచారెడ్డి ముద్దుబిడ్డ గౌరవశ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మరి గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండి ఇలా కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏదైనా కానీ ఇలా కొన్ని సిసి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరి కొన్ని విషయాలు ఏది అడిగినా కూడా మరి కరెంట్స్ కానీ, తాగేయడానికి నీళ్ళు లేవు. ఇలా చూస్తూ ఉంటే ప్రతి గ్రామంలో తాగడానికి నీళ్ళు లేవు. అది ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే విజయం నుంచి గెలిపించుడు ప్రతి విలేజ్లలో ఏడా కనిపిస్తలేదు. చూస్తూ ఉంటే ఏ విలేజ్ కూడా కనిపిస్తలేడు, నీళ్ళ సమస్య కూడా తీర్చలేడు. ఏడా ఉంటే స్లాబ్ పోస్తూ ఉన్నాడు. మరి సంఘాలకే పరిమితమైంది ఎమ్మెల్యే. మరి అందరూ ఓట్లు వేయలేదా? అన్ని కులాలలో ఓట్లు వేయలేదా ఇవాళ మీకు? కాబట్టి మా మండల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మా మాచారెడ్డి మండలానికి నిధులు తెచ్చి, మీ సొంత నిధులను తెచ్చి డెవలప్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు మా మాచారెడ్డి మండలంలో అత్యధిక సంఖ్యలో మా కార్యకర్తలు పాల్గొని, సీనియర్ నాయకులు మరి వివిధ అనుసంఘాల సమాజ నాయకులు వచ్చి మరి ఈ ధర్నాను మరి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఇంత పెద్ద ఎత్తున మా మాచారెడ్డి మండలం నుంచి పెద్ద ఎత్తున మేము చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను.